హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథ మన సబ్స్క్రైబర్స్లో ఒకరు తన జీవితంలో జరిగిన నిజ సంఘటనను నాతో షేర్ చేసుకున్నారు. ఆ భయంకరమైన సంఘటనని తన మాటల్లోనే విందాం. నా పేరు రాజేష్. నేను ఆస్ట్రేలియాలో నెట్వర్క్ అనలిస్ట్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. కానీ 13 సంవత్సరాలకు ముందు జరిగిన ఒక భయంకరమైన సిచ్యువేషన్ మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మా ఫ్యామిలీ మొత్తం 5 మంది ఉంటాం. అన్నయ్య, చెల్లి, అమ్మ, నాన్న అండ్ నేను. మా అందరి పర్సనల్ లైఫ్స్తో మేము చాలా హ్యాపీగానే ఉన్నాం. నాకు మా నాన్నకి మాత్రం ఎప్పుడూ గొడవలు అవుతుండేవి. ఎందుకంటే నేనెప్పుడూ మా అమ్మని సపోర్ట్ చేసేవాడిని. మా అన్నయ్య, చెల్లి న్యూట్రల్గా ఉండేవారు. మా నాన్నతో ఏవైనా గట్టిగా మాట్లాడాలంటే అందరూ భయపడేవారు. కానీ నేను అలా ఉండేవాడిని కాదు. అందుకైన నన్ను చాలాసార్లు కొట్టేవాడు కూడా. మేమిద్దరం ఎప్పుడూ ప్రేమగా మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే మా నాన్న నా చెల్లి అన్నని ఎక్కువగా ఇష్టపడేవారని అనుకుంటూ, నన్ను లవ్ చేయరు అని, నేనంటే ఇష్టం లేదు అని అనుకుంటూ ఆయన్ని ద్వేషించేవాడిని. ఒకరోజు సడన్గా మా నాన్న చనిపోయారు. నిద్రలోనే ఆయన చనిపోయారు. మా ఇల్లు కొంచెం చిన్నగా ఉండడంతో వచ్చిన రిలేటివ్స్తో ఇల్లు చాలా బిజీగా ఉంది. ఆయన మీద ఉన్న కోపంతో అందరి ఏడుపులకు చిరాకొచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రూమ్లో పడుకుందామని అక్కడి నుండి వచ్చేసాను. డోర్ లాక్ చేసుకొని నిద్రలోకి వెళ్తూ ఉంటే ఎవరో గది తలుపు కొడుతూ మా నాన్నలాగానే ఎవరో నా పేరు పెట్టి పిలిచారు. వెంటనే లేచి పరిగెత్తుకుంటూ కిందికెళ్ళి చూశాను. అందరూ అలానే ఏడుస్తూ మా నాన్న బాడీ దగ్గరే కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళి ఏడుస్తున్న మా అమ్మ పక్కన తన చెయ్యి పట్టుకుని కూర్చొని ఓదారుస్తున్నాను. అన్ని కార్యాలు జరిగిన తర్వాత 10 రోజులు ఇంట్లో అందరం కాశీ, వారణాసికి వెళ్ళడానికి ప్లాన్ చేశారు. నాకు వెళ్ళడం ఇష్టం లేదు. అండ్ కరెక్ట్గా అదే టైంలో నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను లేకుండానే అందరూ వెళ్ళిపోయారు. ఇంట్లో నాకు వంట చేయడానికి, నన్ను చూసుకోవడానికి ఒక 50 ఏళ్ల వయసున్న పని మనిషిని పెట్టారు. ఇక ఆ 10 రోజులు నేను ఒంటరిగా ఇంట్లో ఉండాలి అని ఆలోచిస్తూ ఫస్ట్ ఫ్లోర్కి పడుకోవడానికి వెళ్ళాను. మా నాన్న గురించి ఏదో ఆలోచిస్తూ ఉంటే సడన్గా మళ్ళీ ఆ తలుపు చప్పుడు వినిపించింది. మళ్ళీ సేమ్ మా నాన్న గొంతుతో డోర్ ఓపెన్ చేయి, నీతో మాట్లాడాలి అని వినిపించింది. ఎవరో నన్ను పైకి ఎత్తుతున్నట్లు నా శరీరం అంతా తేలికగా అయిపోయింది. ఈవెన్ నా చేతులను కూడా మూవ్ చేయలేకపోతున్నాను. నా కళ్ళు తెరవలేకపోతున్నాను. నా జీవితంలో అలాంటి సిచ్యువేషన్ని నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు. అదే మొదటిసారి. ఇంతలో మా పని మనిషి నా రూమ్కి వచ్చి డోర్ ఓపెన్ చేసింది. వెంటనే 5 సెకండ్లు కరెంట్ పోయి మళ్ళీ వెంటనే వచ్చేసింది. తను నన్ను లేపిన తర్వాత నేను ఆవిడతో ఇలా అన్నాను, అమ్మా, నేను పడుకున్న తర్వాత ఏమైనా మాట్లాడుతున్నానా? కొంచెం నువ్వు ఇక్కడే ఉండి విని చెప్తావా అని అడిగాను. అందుకు ఆవిడ, బాబు, ఈ వయసులో నాకు ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతకాలనుంది. నాకు అసలే ఇలాంటివంటే భయం. నేను ఉండలేను బాబు అని వెళ్ళిపోయింది. అప్పటి నుండి డే టైంలో పడుకునేవాడిని. నైట్ టైం సినిమాలు చూస్తూ టైం స్పెండ్ చేసేవాడిని. 5వ రోజు మా పని మనిషి ఏదో పని మీద బయటికి వెళ్ళింది. తను ఇంటికి రాత్రి 10:30కి అలా వస్తానని చెప్పింది. నేను ఒంటరిగా ఉండడానికి చాలా భయపడ్డాను. ఎంత భయపడ్డానంటే ఇంట్లో ఉన్న ప్రతి గదిలో అన్ని లైట్స్ ఆన్ చేసేసాను అండ్ ఇన్వర్టర్ కనెక్ట్ చేసి అలానే ఉంచాను, ఇన్ కేస్ పవర్ పోతుందేమో అని. మా నాన్న రూమ్ని ఆల్రెడీ క్లోజ్ చేసేసాం.
మా పురోహితుల ప్రకారం ఆ గది 1 సంవత్సరం వరకు కంప్లీట్గా అలానే క్లోజ్లో ఉంచాలి. ఇంతలో మళ్ళీ ఇంట్లో అవే వాయిసెస్ వినిపించడం స్టార్ట్ అయింది. అండ్ ఈసారి చాలా కోపంతో ఆయన నా మీద అరుస్తున్నారు. వెంటనే ఇంట్లో నుండి బయటకు వచ్చేసి బయటే కూర్చున్నాను. రాత్రి 11 గంటలకి ఆ మధ్యలో మా పని మనిషి వచ్చింది. నేను జరిగిన విషయం అంతా ఆవిడకి క్లియర్గా చెప్పాను. నేను ఇలా నాకు జరుగుతుందని చెప్పిన వాళ్లలో తనే మొదటిది. ఆ రాత్రి మళ్ళీ నేను పడుకున్న తర్వాత మళ్ళీ నేను మా నాన్నతో మాట్లాడుతున్న శబ్దాలు మా పని మనిషి వినింది. అప్పుడు నన్ను నిద్రలేపి, బాబు, మీ నాన్నతో నీకు మంచి రిలేషనే ఉంది, కానీ నువ్వు ఆయన్ని నెగిటివ్గా చూడడం వల్ల తను నీకు చెడ్డవారుగా అయిపోయారు. మీ నాన్న నీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు అని ఆవిడ చెప్పింది. 10 రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత నాకు జరిగిన ఆ భయంకరమైన ఎక్స్పీరియన్సెస్ అన్నీ మా అమ్మకి చెప్పాను. ఫస్ట్ మా అమ్మ చాలా భయపడిపోయారు. ఆ తర్వాత ఏవో పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఒకరోజు రాత్రి మా అమ్మ పక్కన పడుకుని ఉంటే సడన్గా నా నోరు పెద్దగా చేసి మా అమ్మని నాకు బిర్యానీ కావాలి, ఇప్పుడు పెట్టు అని గట్టిగా అరవడం మొదలుపెట్టాను. భయంతో మా అమ్మ అందరినీ పిలవడంతో మా తాతయ్య అమ్మమ్మ వచ్చారు. వాళ్ళ దగ్గర వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాను. మా ఇంటి పక్కనే ఒక సైకియాట్రిక్ డాక్టర్ ఉండడంతో వెంటనే వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చారు. కానీ అతనికి కూడా నేనేం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో అర్థం కావడం లేదు. మా అమ్మమ్మ కొంచెం బాగా రిలీజియస్ పర్సన్. తను కొన్ని నీళ్లు నా మీద చల్లారు. అలా చేయడంతో నేను వెంటనే నిశ్శబ్దం అయిపోయాను. మరుసటి రోజు నిద్ర లేచిన తర్వాత నా లైఫ్లో ఒకరోజు మిస్ అయిపోయినట్లు నాకు అనిపించింది. మా అమ్మ దగ్గరికి వెళ్ళి, నిన్న ఎక్కడున్నానమ్మా, నాకేమైంది అని అడగడం మొదలుపెట్టాను. వెంటనే మా అమ్మ నా విచిత్రమైన బిహేవియర్ని చూసి ఏడవడం మొదలుపెట్టింది. ఇక నేను మా అమ్మకి నా ఎక్స్పీరియన్సెస్ చెప్పడం మానేశాను. ఎందుకంటే తను చాలా ఏడుస్తోంది. నా వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు. ప్రెజెంట్ నేను ఆస్ట్రేలియాలో ఉంటున్నాను. అందరం హ్యాపీగానే ఉన్నాం. మా అమ్మ అయితే ఇంకా చాలా హ్యాపీ. ఒకవేళ మా నాన్న కూడా ఉంటే ఇంకా సంతోషపడేవారేమో. మా నాన్న ఈ ప్రపంచంలో లేనప్పటికీ నన్ను చాలాసార్లు సేవ్ చేశారు. మా నాన్న ఇంజనీర్ అవడంతో నేను ఇంజనీరింగ్ కోర్స్ చూస్ చేసుకున్నాను. ఆయన కండలు తిరిగిన శరీరంతో ఉండడం వల్ల నేను కూడా జిమ్ అండ్ వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేశాను. సిచ్యువేషన్స్ని స్ట్రాంగ్గా ఫేస్ చేయడం నేర్చుకున్నా. ఎందుకంటే మా నాన్న ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసేవారు. ఇప్పటికీ నాతో నెలకి 2 సార్లు అలా మాట్లాడుతూ ఉంటారు. నా ఓన్ వేని నేను చూస్ చేసుకొని ఇండిపెండెంట్గా ఉండమని నన్ను సపోర్ట్ చేస్తారు. మా ఫ్యామిలీ మీద ఆయనకున్న ప్లాన్స్ని తను నా వల్ల అయ్యేలా చేస్తారు. నేను నాస్తికుడిని కాదు, అలానే బిలీవర్ని కూడా కాదు. కానీ ఈ ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలలో నా ఈ ఎక్స్పీరియన్స్ ఒక భాగం మాత్రమే. నాకు తెలిసి తండ్రి చనిపోయిన తర్వాత ఏడవలేని మొదటి కొడుకుని నేనేనేమో. కానీ నేను బాధపడను, ఎందుకంటే ఇప్పుడు ఆయన నాలోనే ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.